భారత న్యాయ వ్యవస్థలో ఖరీదైన న్యాయవాదులు సామాన్యులకు న్యాయం అందించడం ఎలా కష్టమైంది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్. భారతదేశంలో న్యాయ వ్యవస్థలో ఖరీదైన న్యాయవాదులు. భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఎక్కడి దాకా అందుబాటులో ఉందో అనే ప్రశ్న సామాన్యుల మధ్య తరచుగా వినిపిస్తోంది. నిజానికి న్యాయాన్ని పొందడం చాలా ఖరీదైన అంశంగా మారింది. ముఖ్యంగా కీలకంగా రాజకీయ, మత సంబంధిత ప్రముఖ కేసుల్లో న్యాయ సేవలను పొందడానికి లక్షల్లో రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ పరిస్థితి సామాన్యుల న్యాయానికి దూరంగా ఉండేలా చేస్తుంది. భారతదేశంలోని ప్రఖ్యాత న్యాయవాదులు మరియు వారి ఖర్చులు. భారతదేశంలో అత్యంత ఖరీదైన న్యాయవాదులలో కొందరి పేర్లను చూద్దాం. ముకుల్ రోహత్గి. ముకుల్ రోహత్గి పేరు న్యాయ రంగంలో అందరికీ సుపరిచితమే. 2014 నుంచి 2017 వరకు అటార్నీ జనరల్గా పనిచేసిన ఆయన భారతదేశంలో పలు చారిత్రాత్మక కేసుల్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వం తరపున 3 తలాక్ రద్దు వంటి సమస్యలపై విజయం సాధించి ఆయన ప్రతిభను చాటుకున్నారు. ఆయన కోర్టులో ఒక్కసారి వాదించేందుకు 10 నుండి 15 లక్షల వరకు వసూలు చేస్తారు. హరీష్ సాల్వే. ఇంకో ప్రఖ్యాత న్యాయవాది హరీష్ సాల్వే. ఆయన పేరు భారతదేశంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా మార్మోగుతుంది. కుల్భూషణ్ జాదవ్ కేసులో పాకిస్తాన్పై వాదించడం ద్వారా ఆయన ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. కోర్టులో వాదించేందుకు ఆయన కూడా 12 లక్షల నుంచి 15 లక్షల వరకు వసూలు చేస్తారు. సాల్వే నైపుణ్యంతో పాటు ఆయన జాతీయ, అంతర్జాతీయ సమస్యలను వాదించడంలో టాలెంట్ కలిగిన వ్యక్తి. గోపాల్ సుబ్రహ్మణ్యం. గోపాల్ సుబ్రహ్మణ్యం కూడా భారతదేశంలో అత్యంత ఖరీదైన న్యాయవాదులలో ఒకరు. 2G స్పెక్ట్రమ్ వంటి కేసుల్లో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వాదించడం ద్వారా ఆయన పలు ముఖ్యమైన విజయాలు సాధించారు. ఆయన సర్వోన్నత న్యాయస్థానంలోనూ ప్రభావవంతమైన వాదనలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. న్యాయ వ్యవస్థ మరియు సామాన్యుల మధ్య దూరం. ఈ రకమైన పెద్ద మొత్తంలో వసూలు చేయడం, ప్రఖ్యాత న్యాయవాదుల సేవలు పొందడం సామాన్యులకు కొంత కష్టంగా ఉండవచ్చు. ఒక కేసు వాదించడానికి ఫీజు లక్షల్లో ఉంటే సాధారణ వ్యక్తులకు న్యాయ సేవలు అందుబాటులో ఉండవు. ఇది సామాన్యులకు న్యాయ వ్యవస్థ దూరంగా ఉందన్న భావనను మరింత బలపరుస్తోంది. న్యాయ వ్యవస్థ సామాన్యులకు ఎందుకు దూరంగా ఉంది? ఇలాంటి ప్రముఖ న్యాయవాదుల సేవలకు అధిక ఫీజు ఉండటం వల్ల సామాన్యులకు న్యాయం అందుబాటులో ఉండడం లేదు. ఒక కేసులో వాదించడానికి లక్షల్లో ఫీజు ఉంటే సామాన్యులకు న్యాయ సేవలు అందడం చాలా కష్టతరం అవుతుంది. న్యాయ వ్యవస్థలో మార్పులు అవసరం. భారతదేశంలో న్యాయ వ్యవస్థను సామాన్యులకు చేరువ చేసే మార్పులు అవసరం. తీర్పులో వేగం పెంచడం, ఫీజులను తగ్గించడం, న్యాయ సేవలు అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యలు సామాన్యులకు న్యాయం అందించడంలో కీలకంగా ఉంటాయి. అత్యధిక ఫీజులు వసూలు చేసే న్యాయవాదుల పూర్వభావం. అత్యంత ఖరీదైన న్యాయవాదుల జీవితాల్లో అనేక ముఖ్యాంశాలు ఉన్నాయి. వీరు సుదీర్ఘ అనుభవంతో పాటు ప్రఖ్యాత కేసుల్లో విజయాలను సాధించడం వల్ల పేరు తెచ్చుకున్నారు. వీరు అందించే నైపుణ్యంతో పాటు విమాన ప్రయాణం, హోటల్ బిల్లులు, ఇతర సౌకర్యాల వంటి ఖర్చులను కలిపి అధిక మొత్తాలు సమకూర్చవలసి వస్తుంది. అభిషేక్ మను సింఘ్వి. అభిషేక్ మను సింఘ్వి కూడా ఈ జాబితాలో ఉన్న ముఖ్యమైన పేరు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా పలు ప్రముఖ కేసుల్లో వాదించి తనకు ప్రత్యేక గుర్తింపు పొందారు. సింఘ్వి పలు ముఖ్యమైన రాజకీయ మరియు కార్పొరేట్ కేసుల్లో వాదించడం ద్వారా పలు కేసుల్లో విజయాన్ని సాధించారు. ఆయన కోర్టులో ఒక్కసారి హాజరవ్వడానికి 10 లక్షల వరకు వసూలు చేస్తారు. కే పర్సరన్ కూడా భారతదేశంలో సుపరిచిత న్యాయవాది. ఆయన
ఎన్నో ప్రఖ్యాత కేసుల్లో వాదించడంతో ఆయనకు విపరీతమైన గుర్తింపు వచ్చింది. అయోధ్య కేసులో ఆయన హిందువుల తరపున వాదించి ప్రత్యేక గుర్తింపు పొందారు. సల్మాన్ ఖర్షిద్ కూడా రాజకీయ నాయకుడిగా, న్యాయవాదిగా ప్రముఖంగా ఉన్నారు. ఆయన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వంటి వివాదాస్పద కేసుల్లో వాదించడం ద్వారా గుర్తింపు పొందారు. భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనేది దేశ ప్రజల హక్కుల పరిరక్షణలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుత వ్యవస్థలో సామాన్యులకు న్యాయం అందడం ఒక పెద్ద సవాల్గా మారింది. న్యాయ వ్యవస్థలో మార్పులు, మంచి నిర్ణయాలు, ఫీజుల క్రమశిక్షణ, తీర్పుల వేగత ఇవి సమాజంలో న్యాయాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో కీలకమైన అంశాలు. న్యాయాన్ని అన్ని వర్గాల వ్యక్తులకు అందించడానికి, న్యాయ సేవలను సాధారణ ప్రజలకు సులభంగా చేయడమే ముఖ్యం. భారతదేశంలో న్యాయ వ్యవస్థను ప్రజల దగ్గర చేరదీసే ప్రక్రియ చాలా కష్టమైనది. న్యాయ సేవలు అందించడానికి పలు సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించేందుకు సమాజం, ప్రభుత్వ సంస్థలు, న్యాయవాదులు, న్యాయమూర్తులు అందరూ కలిసి కృషి చేయాలి. దీనికోసం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం, కోర్టు వ్యవస్థలో సమయ పాలనను పెంచడం, వివిధ ఫీజుల వ్యవస్థను సరళీకరించడం వంటి మార్పులు చేయాలి. భారతదేశంలో న్యాయ వ్యవస్థ సామాన్యులకు అందుబాటులో రావడం అనేది ఒక ముఖ్యమైన దిశగా తీసుకోవాల్సిన నిర్ణయంగా మారింది. న్యాయవాదుల ఫీజులు తగ్గించడమే కాకుండా న్యాయ సేవలను మరింత ప్రజామిత్రంగా మార్చడం చాలా అవసరం. ప్రజలు తమ హక్కులను సాధించడానికి, సామాన్య వ్యక్తులు కూడా న్యాయ వ్యవస్థలో సమానతను పొందడానికి ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థలు మరియు ఇతర సంబంధిత సంస్థలు చక్కగా కృషి చేయాలని ఈ సందర్భంలో చెప్పుకోవాలి. భారతదేశంలో న్యాయం అందుబాటులోకి రావడమే కాకుండా సమాజంలో న్యాయంపై విశ్వాసాన్ని కూడా పెంచడం అవసరం. ప్రస్తుత న్యాయ వ్యవస్థ చాలా కీలకమైన మార్పులు, అభివృద్ధులు చేస్తూ ప్రజలకు న్యాయం అందించడంలో ఎక్కువ ముందడుగు వేయగలదు. మనం తీసుకునే ప్రతి చర్య, మార్పులు ఈ లక్ష్యాన్ని సాధించడానికి దోహదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. భారతదేశంలో న్యాయ వ్యవస్థ సామాన్యులకు అందుబాటులో లేకపోవడానికి మరిన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రధానమైనవి: తీర్పుల ఆలస్యం. భారతదేశంలో కేసులు పరిష్కారం కావడానికి ఎక్కువ కాలం పడుతోంది. కోర్టుల్లో ఉన్న కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో తీర్పు రావడానికి సంవత్సరాలు, కొన్నిసార్లు దశాబ్దాల పాటు వేచి చూడాల్సి వస్తుంది. దీనివల్ల సామాన్యులకు తక్షణ న్యాయం దొరకడం కష్టమవుతుంది. కోర్టుల సంఖ్య తక్కువ. భారతదేశంలో జనాభా లెక్కన కోర్టులు, న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల కేసులు త్వరగా పరిష్కరించబడడం కష్టమవుతుంది. స్థానిక కోర్టుల నుంచి సుప్రీం కోర్టు వరకు ప్రతి కోర్టులోనూ కేసుల సంఖ్య అధికంగా ఉంటున్నాయి. కొత్త కోర్టులు ఏర్పాటు చేయడం, న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం ద్వారా ఈ సమస్య కొంతవరకు పరిష్కరించవచ్చు. ఆర్థిక సౌకర్యాల కొరత. భారతదేశంలో పేద ప్రజలు చాలా మందికి న్యాయ ఖర్చులను భరించే సామర్థ్యం ఉండదు. కోర్టు ఫీజులు, న్యాయవాదుల ఫీజులు మరియు ఇతర సంబంధిత ఖర్చులు పెరగడం వల్ల సామాన్యులకు న్యాయ వ్యవస్థ అందుబాటులో ఉండటం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం పేదలకు ఆర్థిక సాయాన్ని అందించడం, ఉచిత న్యాయ సేవల్ని మరింత విస్తరించడం అవసరం. ప్రభుత్వ పక్షపాతం. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం న్యాయ వ్యవస్థలోకి జోక్యం చేసుకోవడం వల్ల సామాన్యులకు న్యాయం పొందడం కష్టమవుతుంది. కొన్ని కేసుల్లో అధికార పక్షం తమకు అనుకూలమైన తీర్పులు వచ్చేలా రాజకీయ ఒత్తిడి తీసుకొస్తుంది. దీనివల్ల సామాన్యులు న్యాయానికి దూరమవుతున్నారు. సరైన మార్గాలు. న్యాయ వ్యవస్థ సామాన్యులకు అందుబాటులోకి రావాలంటే కొత్త కోర్టులు మరియు న్యాయమూర్తులను నియమించడం,
ఉచిత న్యాయ సేవలను విస్తరించడం, ప్రజలకు న్యాయ సంబంధిత అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం, న్యాయ వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా సామాన్యులకు న్యాయ సేవలు అందుబాటులోకి తీసుకురావడం చాలా అవసరం. ఈ మార్పులు సామాన్యులకు న్యాయం అందించడంలో కీలకంగా ఉంటాయి. దేశంలో న్యాయంపై విశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.